ధర్మపురి పట్టణంలో 30వ తారీఖు ఆగస్టు నెల మన డేఐజీబీ అయింది అన్నట్టు. పగలు ఒక ఇంటి తాళం పగలగొట్టి గుర్తు తెలియని వ్యక్తులు దాదాపు 22.5 తులాల బంగారు నగల అపహరణకు గురైందని మనకు దరఖాస్తు రాగా ధర్మపురి ఎస్ఐ ఉదయ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇటు దర్యాప్తులో భాగంగా సిఐ ధర్మపురి రామనరసింహారెడ్డి, ఎస్ఐ ధర్మపురి ఉదయ్ కుమార్ రెడ్డి దీని మీద ఈ కేసును డిటెక్ట్ చేయడానికి కృషి చేశారు. దాదాపు ఒక రోజు వ్యవధిలోనే ఈ కేసును ఛేదించారు. సీసీ కెమెరాల సాయంతో మరియు హ్యూమన్ ఇంటెలిజెన్స్ సాయంతో ఈ కేసును ఛేదించగా దాంట్లో ఏంటంటే ఒక 2 మైనర్లు ఈ దొంగతనానికి పాల్పడ్డారని గుర్తించి వారిని పట్టుకొని వారి ఇంటి వద్ద నుంచి ఈ యథాతథంగా నగలు ఏదైతే దొంగిలించబడిన నగలు ఇంటాక్ట్గా 22.7 తులాస్ బంగారు ఆభరణాలను వాళ్ళ నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ 2 సీసీఎల్లను చైల్డ్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అంటారు, బాలులు కాబట్టి వాళ్ళను జ్యువెనైల్ బోర్డుకు తరలించడం జరుగుతుంది. ఈ కేసును ఇంత తొందరగా ఛేదించిన మన ఎస్ఐ, సిఐ అండ్ టీమును ఎస్పీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రజలకు ఏం తెలియజేస్తున్నామంటే, ఇంత పెద్ద ఎత్తున నగలు ఇంట్లో పెట్టుకొని ఎలాంటి రక్షణ లేకుండా ఎవరు లేకుండా పెట్టుకోవడం అనేది మంచిది కాదు. వాళ్ళు నగలు ఇంట్లో ఉన్నప్పుడు బ్యాంకర్లోనో లాకర్లోనో ఏంటంటే దాని సెక్యూరిటీ సదుపాయాలు వారే చూసుకోవాలి. రెండోది ఏంటంటే దీని ద్వారా ఈ సీసీ కెమెరాల ఉపయోగం కూడా మనకు తెలిసింది. మేము ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే సాధ్యమైనంత వరకు మీరు సీసీ కెమెరాలను కనుక మీ ఇంటికి భద్రతకు బిగించుకుంటే ఏంటంటే ఎలాంటి నేరం జరిగినా ఇంకెలాంటి జరిగినా కూడా తొందరగా మనం కేసును ఛేదించవచ్చు. కాబట్టి ప్రజలందరికీ ఎవరైతే పెద్ద ఎత్తున నగలు అవి ఉన్నప్పుడు వాళ్ళ భద్రతా చర్యలు తీసుకోవాలని కోరుచున్నాను.